భారీ సంఖ్యలో ఉన్నట్లు ప్రభుత్వం రూపొందిస్తుంది. విదేశీ విద్యా రుణం తీసుకున్న దాంట్లో అదేంది మన మన ఏంటంటే ఓవర్సీస్ స్కాలర్షిప్ అని ఉంటుంది. దాంట్లో కూడా పెద్ద కుంభకోణం జరిగింది. మొదట్లో వచ్చింది రాష్ట్రం మన కొత్త సర్కార్ ఏర్పడిన తర్వాత మొదట్లో అది వచ్చింది, కానీ మళ్ళీ అది ఏడేది తెలియదు. ఓవర్సీస్ స్కాలర్షిప్లు డైరెక్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి సంతకం పెడితేనే పోయే ఫైల్ అవి. అవి మరి ఏం జరిగిందో ఏం కథనో బాగా డబ్బున్న వాళ్ళకి ఎమ్మెల్యేల సోదరులకి ఎమ్మెల్యేల దోస్తుగాళ్ళ కొడుకులకి పిల్లలకి ఇట్లా చాలా లక్షల రూపాయలు దోచిపెట్టారు. వాళ్ళందరికీ రేషన్ కార్డు చూపెట్టాలి. ఇది ఏదో రేషన్ కార్డు సృష్టించారు. ధనవంతులై ఉండి కూడా పేదలు పొందాల్సిన పథకాలు అక్రమంగా తీసుకోవడంపై చర్యలు తీసుకునేందుకు అధికారులు నడుం బిగిస్తున్నారు. వీలైనంత త్వరగా వారి కార్డులను కట్ చేసేందుకు సర్వేకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చాలా నష్టం జరిగిపోయిందని, ఇంకా జరిగితే ప్రభుత్వ ఖజానా గండిపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అందుకోసం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కార్డులు వీలైనంత త్వరగా సరెండర్ చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవని, అధికారులు గుర్తిస్తే మాత్రం రేషన్ కార్డు ద్వారా ఎంత ప్రయోజనం సొమ్మును తమ ఖాతాలో వేసుకున్నారో వాటిని వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. రేషన్ కార్డుకు గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 1,50,000 లోపు, మాగాయి 3.50 ఎకరాలు ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండదు. చెలక 7.5 ఎకరాలు. అదే పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 2 లక్షలకు మించకుండా ఉన్నవారు తప్ప అంతకంటే ఎక్కువ ఆస్తులు కలిగిన వారు స్థానిక మండల రెవెన్యూ కార్యాలయాల్లో పేర్కొన్న రేషన్ కార్డుల తొలగింపునకు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. వాళ్ళంతలో వాళ్ళు దరఖాస్తులు చేసుకుంటారు. ఛాన్సే లేదు. అధికారులు పోవాలి, దానికి సంబంధించి సర్వే చేయాలి, ఆ కార్డులను తొలగించాలి. ఇవన్నీ అపోహలు. వాళ్ళు ఎవరో వస్తారు దరఖాస్తు రేషన్ కార్డు తీసేరు సార్ అని దరఖాస్తు ఇచ్చేటోడు ఉన్నాడా? ఇంకా లేడు ఎవడు. కొత్త కార్డుల కోసం 13 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. రేవంత్ సార్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రజాపాలన, ప్రజావాణి, గ్రామ సభలు, మీ సేవల ద్వారా అర్హులైన వారి నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులను కోరింది. దాదాపు 13 లక్షల మంది దరఖాస్తులు చేసుకోగా వాటిని పౌర సరఫరాల అధికారులు ప్రత్యేక యాప్లు నమోదు చేసి ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ ఈ నెలాఖరు వరకు కొనసాగవచ్చని, పూర్తిగానే మండల అధికారులు జిల్లా పౌర సరఫరాల శాఖలకు పంపుతామని, వారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషన్ కార్యాలయానికి ఆన్లైన్ ద్వారా జాబితాను పంపుతారు. వారు పరిశీలన చేసిన తర్వాత కొత్త కార్డులు మంజూరవుతాయి. జూన్ తర్వాత మరో 30 లక్షల మంది లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అయితే అంచనా వేస్తోంది. 9 నుంచి 12% వరకు అక్రమ రేషన్ కార్డులు ఉన్నాయట. ఎన్ని? 9 నుంచి 12%. జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి కుటుంబ సర్వే నిర్వహించగా అందులో కుటుంబ వివరాలు ఇచ్చిన వారి ప్రకారం సుచిరా, ఇంటింటి సర్వే నిర్వహించినప్పుడు కుటుంబ వివరాలు ఇచ్చేటప్పుడు మీ ఆర్థిక, మీ ఇల్లు సంబంధించిన మీ వ్యవస్థలు, మీ ఆస్తులు అన్ని లెక్క తీసిరా? మీకు రేషన్ కార్డు కూడా ఉందా? కథం గట్ల బాగా వాళ్ళు పెట్టిన క్రైటీరియా ప్రకారం ఏది వార్షిక సంవత్సరం లోపల 1,50,000 లోపు ఆదాయం ఉండి 3.50